హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిసి ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇంకా ఈరోజు టిఫిన్ కోసం అయితే నేను బీన్స్ కర్రీ అండ్ చపాతీ చేసుకుంటున్నాము. బీన్స్ కర్రీ చాలా తక్కువ తీసుకుంటాం అనమాట మేమైతే ఇంట్లో. అంటే ఇలా టమోటా అన్ని కర్రీలాగా చేసుకోవడం అయితే చాలా తక్కువ. పచ్చి కొబ్బరి వేసి బీన్స్ని సన్నగా తరిగి అలా అయితే చేసుకుంటాము. ఎప్పుడు అలా తిని తిని బోర్ అనిపించి ఈసారి అయితే ఇలా ట్రై చేస్తున్నాం అనమాట. కూరగాయలు తింటే హెల్త్కి మంచిదని అందరికి తెలిసే ఉంటుంది. కానీ ఇంకా దానివల్ల ఏమన్నా మనకి చాలా యూజెస్ ఉన్నాయని తెలిస్తే ఇంకా కొద్దిగా ఎక్కువ ఇష్టంగా తింటాం కదా. అలా ఈ బీన్స్ వల్ల ఏమైనా మనకి ఎంత మంచి జరుగుతుందో తెలుసుకుంటే ఇంకా కొద్దిగా ఇష్టంగా తింటాము. అవునండి, బీన్స్లో మన శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు మనకి ఉంటాయన్నమాట. బీన్స్ని ఆహారంలో మనం రోజు తీసుకుంటే చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో మనం బీన్స్ తీసుకున్నామంటే మనకి రోగ నిరోధక శక్తిని పెంచడం పెరుగుతుంది ఇది బీన్స్ తీసుకోవడం వల్ల. ఇంకా బీన్స్లో మెగ్నీషియం, విటమిన్ B6 కూడా ఉంటాయి. బీన్స్ తినడం వల్ల ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయంట. అలాగే ఐరన్ లోపం లేకుండా ఉంటుందంట ఈ బీన్స్ తినడం వల్ల. ఇవి మన శరీరాన్ని అయితే కాపాడుతుంటాయి. అండ్ మనకి బీన్స్లో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్, కాపర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, జింకు వంటి చాలా మినరల్స్ కలిగి ఉంటాయి. ఇంకా బీన్స్లో థయామిన్, పాథోథెనిక్ యాసిడ్, నియాసిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి సంబంధించిన చాలా అవసరాలు తీరుస్తుంటాయి. రక్తాన్ని శుభ్రపరుస్తున్నాయి. ఇంకా రక్తం శుభ్రంగా ఉండడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు అయితే తగ్గిపోతాయి. ఇలా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి బీన్స్ వల్ల. కనీసం వారంలో ఒక్కసారైనా తీసుకుంటే చాలా మంచిది. ఇంకా మనకి వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఇలా మనం హెల్దీ ఫుడ్ అయితే తీసుకుందాము. అండ్ ఇంకా తపస్యకి అయితే స్కూల్ టైం అయిపోయింది. ఈరోజు తన్విక తపస్య స్కూల్కి వెళ్ళక ముందుకే లేచిందనమాట. రోజు అయితే తను వెళ్ళాక నేను లేపేదాన్ని, ఈరోజు అయితే ముందే లేచింది. సో తనని బస్ దగ్గర డ్రాప్ చేయడానికి అయితే వెళ్తుంది. ఇంకా తపస్సుని అయితే బస్ ఎక్కిచ్చేసి వచ్చి కొద్దిసేపు బయట అయితే ఆడుకుంటుంది. ఇంకా తను కూడా స్కూల్కి వెళ్ళాలి. తనని కూడా రెడీ చేసి తినిపించి స్కూల్కి అయితే పంపించేస్తాను. బయట చిన్న ఈగలు అయితే కనపడుతున్నాయి. వాటిని చూసి ఇలా వాటితో అయితే ఆడుకుంటుంది. ఈగ ఇంకా పూలు అయితే బాగా పూసాయి అన్నమాట. నేనైతే పూలు తెంపుకుంటున్నా. ఇంకా సుశీలమ్మ అక్కడ చిన్న చిన్న గడ్డి అయితే పెరిగింది, అక్కడైతే క్లీన్ చేస్తుంది. ఇంకా పూలు అయితే చాలా తక్కువ పూస్తున్నాయి. మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది. పూజ చేసుకోవడానికైతే ఈ పూలు అయితే సరిపోవట్లేదు. ఇంకా బయట అయితే బాగా వర్షం వచ్చేలాగా మోడంగా క్లైమేట్ అలా ఉందన్నమాట, క్లౌడీగా. ఇలా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మేమైతే పూలు తెంపేసుకున్నాము. ఇంక ఇప్పుడు తనది కూడా అయిపోయాక టీ అయితే పెట్టేసుకోవాలి. ఇంకా పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయాక చాలా టైం అనిపిస్తుంది. పిల్లలతో పని చేసుకుంటే కొద్దిగా టైం పట్టేది, వాళ్ళు సతాయిస్తుంటే అలా. ఇప్పుడైతే పని ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఇంకా తొందరగా పని అయితే చేసేసుకొని కొద్దిగా టైం కూడా దొరుకుతుంది అన్నమాట. ఇంకా మార్నింగ్ 9 అంతా వెళ్ళిపోతుంది తన్విక, కాబట్టి 12 అంతా వచ్చేస్తుంది. మళ్ళీ తన కోసం లంచ్ ప్రిపేర్ చేయాలి. తను వచ్చేలోపు చాలా ఆకలితో వస్తుందన్నమాట. వచ్చి రాగానే అన్నం అని అడుగుతుంది.
సో తనని పంపించాక పూజ చేసుకొని లంచ్కి అయితే పెట్టేసుకుంటాము. అండ్ ఇంకా ఈరోజు అత్తమ్మ ధనియాల కషాయం అయితే తాగుతారంట. సో అత్తమ్మ కోసం ధనియాల కషాయం అండ్ ఇంకా టీ కూడా పెట్టేసుకున్నాము. సుశీలమ్మని అడుగుతున్నా, టీ కాదు ధనియాల కషాయం తాగుతావా అంటే, వద్దమ్మా నేను ఎప్పుడు తాగలేదు, ఎట్లుంటుందో వద్దు అని చెప్తుంది. ఇంకా నేను పూజ చేసేసుకున్న, లంచ్ అయిపోయింది. తన్విక అయితే స్కూల్ నుంచి వచ్చేసి తినేసింది. ఇంకా ఈవినింగ్ ఇంటికి రాగానే ఇంటికైతే చుట్టాలు వచ్చారనమాట. సో తన్విక ఎవరైనా ఇట్లా ఇంటికి వస్తే అప్పుడు అస్సలు వెళ్ళేది కాదు, చాలా సిగ్గుపడేది, మొహమాట పడేది. కానీ ఇప్పుడు రాగానే పిలిస్తేనే, ఆంటీ పిలిస్తేనే పోయిందనమాట. వాళ్ళ దగ్గర కూర్చొని ఉంది, వాళ్ళు చెప్పే మాటలు వింటుంది. చాలా చేంజ్ అయిపోయింది తన్విక. అండ్ ఇంకా వాళ్ళ కోసం నేను ఎగ్ అయితే బాయిల్ చేసి పెట్టేశాను. ఎగ్ అయితే తింటున్నారు ఇద్దరు. ఓన్లీ వైట్ ఒక్కటే తింటారు, ఎల్లో తినరు ఇద్దరు. ఇంకా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు వచ్చినందుకు. అండ్ ఇంకా వీళ్ళకి స్నానం చేపిద్దామని స్నానానికి అయితే వెళ్ళిపోయాం మేము. అండ్ ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చాము. ఈవినింగ్ అయ్యాక దీపం పెట్టుకుంటున్నాను నేను. సో ఇంక ఇద్దరు వచ్చేసారనమాట, తపస్య తన్విక. ఇది కుబేరస్వామి కుంకుమ అని చెప్పేసి రోజు ఇలా పెట్టుకుంటున్నాము. అండ్ ఇంకా తన్విక కూడా వచ్చేస్తుంది. పూజ చేసేటప్పుడు కంపల్సరీ తన్విక అయితే వస్తుంది అనమాట, ఇద్దరు ఉంటారు. అండ్ ఇంక ఇలా మేమైతే పూజ చేసేసుకున్నాము. ఇంకా తన్విక మేము ఏం చేసినా అది చేయాలంటుంది. సో వచ్చి ఇంకా రాగానే బొట్టు పెట్టమని అయితే అడుగుతుంది. తపస్సు ఏది చేసినా తను కూడా అదే చేయాలి ఉంటుంది. సండే వచ్చిందంటే ఇంకా వీళ్ళ హడావిడి మామూలుగా ఉండదు. తపస్సుని అయితే బాగా విసిగిస్తుంది అనమాట. అక్కడ పోవాలి, ఇక్కడ లాక్కెళ్తూ ఉంటుంది, తనతో ఉండాలి అలా. ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఇలానే ఉంటుందన్నమాట, ఏ పని చేస్తున్నా వస్తారు. ఇంకా ఈవినింగ్ టైం దీపం పెట్టేటప్పుడు కంపల్సరీ అయితే వస్తుంటారు. తపస్సు ఒక్కొక్క రోజు తింటూ అలా స్కూల్ నుంచి అలసిపోయి వచ్చినప్పుడైతే రాదు, కానీ తన్విక అయితే రోజు వస్తుంటుంది అనమాట. తనకి చాలా ఇంట్రెస్ట్ ఇలా. ఇంకా తపస్య అయితే శ్లోకం కూడా చెప్తుంది. సో తపస్యని చూసి తన్విక కూడా ఈ మధ్య నేర్చుకుంటుంది అనమాట చెప్పడము. ఇంకా తపస్య అయితే ఇలా నాకు ఒత్తులు అందిస్తూ, అగరబత్తీలు వేస్తూ, ఆయిల్ ఇస్తూ అలా చేస్తుంది అనమాట. తనకి అలా నాకు అందించడం చాలా ఇష్టము. సో ఇంకా తపస్య అయితే అలా చేస్తూ ఉంటుంది. ఇంకా తన్విక కూడా తపస్సుని చూసి అలా ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది అనమాట. తాత సాయి తాత
ఇలా ఇంటికి ఎవరు వచ్చినా తపస్సుకైతే చాలా ఇష్టం అనమాట. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంటికి ఎవ్వరు వచ్చినా సరే. అండ్ ఇంకా వాళ్ళకి ఇలా నేనే ఇస్తా అని చెప్పేసి కాఫీ అయితే తీసుకుని వచ్చి అందరికీ కాఫీ ఇచ్చింది. అండ్ ఇంకా అందరూ కొద్దిసేపు కూర్చొని అయితే మాట్లాడుకున్నారు. తర్వాత ఇంకా నైట్ 7 కల్లా వెళ్ళిపోయారనమాట. భోంచేసుకుని వెళ్ళామంటే లేదులే వెళ్తామని చెప్పేసి ఊర్లోనే కదా ఇంట్లో అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకా తన్విక అయితే నా అత్తమ్మ కూడా వెళ్తున్నారు అనుకున్నారు. సో బయటికి వెళ్ళి అత్తమ్మతో పాటు వెళ్తుంది. తపస్సు తన్విక నానమ్మ ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ. ఇంకా చెట్లను చూస్తూ కొద్దిసేపు అయితే మాట్లాడుకున్నారు. ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోయారనమాట. అండ్ నైట్ పిల్లలైతే హోంవర్క్ చేసేసి భోంచేసుకొని పడుకున్నారు. ఇంకా నేను ఇక్కడ తపస్సు అయితే హోంవర్క్ చేద్దామని చెప్పేసి కూర్చున్నాము. కానీ తన్విక మేడం వచ్చేసి తను చదువుతుంది. అండ్ ఇంకా తపస్సుని అయితే డిస్టర్బ్ చేస్తుందని తపస్సు దూరంగా వెళ్ళి కూర్చొని తనైతే తన హోంవర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుంది. ఇదండి ఇవాళ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. Head, body, nose, body.